అజయ్ గుండె ఆగినంత పని అయింది. ఆ క్షణం అతనికి తన కొడుకులో తన పాత రూపం, తనలో తన తండ్రి రూపం కనిపించాయి. నాడు నా తండ్రి నన్ను వదిలి వెళ్ళినప్పుడు ఎంత నరకాన్ని అనుభవించి ఉంటాడు అనే నిజాన్ని ఒక తండ్రిగా అజయ్ ఆ రోజే అర్థం చేసుకున్నాడు. వెంటనే ఆయమ్మ దగ్గరకు వెళ్లి తండ్రి అడ్రస్ తెలుసుకుని తన కొడుకుని తీసుకుని శివ దగ్గరకు పరుగెత్తాడు. కాని అప్పటికే ఆలస్యమైంది. శివ చివరి శ్వాసలో ఉన్నాడు. అజయ్ తండ్రి పాదాల మీద పడి ఏడ్చాడు. నేను తండ్రిని అయితేగాని నీ కష్టం నాకు తెలియలేదు నాన్న, నన్ను క్షమించు అని వేడుకున్నాడు. శివలో చలనం లేదు. డాక్టర్లు కూడా ఆశ వదిలేశారు. అప్పుడు అజయ్ తన కొడుకుని శివ దగ్గరకు తీసుకువచ్చి ఇతను మీ తాతయ్య అని పరిచయం చేశాడు. ఆ చిన్నారి తాతయ్య చేతిని పట్టుకుని, తాతయ్య, నాన్న నన్ను వదిలి పని మీద వెళ్తున్నాడంట. నాకు తోడు ఎవరూ ఉండరు. నువ్వు నాతో ఉంటావా తాత అని అడిగాడు. ఆ నిష్కల్మషమైన మాటలు శివ గుండెకు తగిలాయి. మరణానికి చేరువైన ప్రాణం ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. తన మనవడిని చూసి శివ కళ్లలో నీళ్లు తిరిగాయి. కొన్ని రోజుల తర్వాత ఇక్కడ శివ తన మనవడితో ఆడుకుంటున్నాడు. చిన్నప్పుడు అజయ్తో గడపలేకపోయిన ఆ ప్రతి క్షణాన్ని ఇప్పుడు తన మనవడిలో చూసుకుంటూ శివ సంతోషంగా గడుపుతున్నాడు. కథ యొక్క నీతి: తల్లిదండ్రులు చేసే కొన్ని నిర్ణయాలు ఆ సమయంలో మనకు తప్పుగా అనిపించవచ్చు. కాని ఆ నిర్ణయాల వెనుక వారి స్వార్థం ఉండదు. మన భవిష్యత్తు మాత్రమే ఉంటుంది. మనం తల్లిదండ్రులం అయ్యే వరకు వారి త్యాగం యొక్క విలువ మనకు తెలియదు.